క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితంలో భయం ఉంది, దిగులు ఉంది, కానీ మనం వేచి చూసేది పరిస్థితులన్నీ మారాక నేను సంతోషంగా ఉంటాను, ఈ పరిస్థితులు అన్ని తొలగిపోయాక నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అనే వారు ఉంటారు. కానీ ఏ పరిస్థితుల్లో నా జీవం వెళ్ళిన దేవుడు మన తోడున్నారు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా భయపడము, దిగులు పడము. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయారు. వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ యెహోషువ గారు, సునీత గారు, వారు బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించారు ప్రభా. అనేక మంది జీవితాలు ఇంకా భయం ఉంది, దిగులు ఉంది ప్రభా. వారి జీవితాలు మారుతేనే వారు మారుతామనే ఆలోచనలు ఉన్నాయి ప్రభా. అలాంటి ఆలోచన నుంచి విడుదల దయచేయండి. మీరు మా తోడుండగా ఏ భయము మా జీవితాలు కలగదు అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించారు ప్రభా. ఈ కుటుంబం యెహోషువ గారు, సునీత గారు ఈ వాక్య సత్యాన్ని వారు గ్రహించి వారు నేర్చుకున్న అనేకులు నేర్చుకోవాలని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలని మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. యెహోషువ గారిని, సునీత గారిని మీరు దీవించి ఇచ్చిన కుమారుడు నోయల్ సుహాస్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. యెహోషువ గారు, సునీత గారు మరొక సంతానం కొరకు ప్రార్థించమన్నారు ప్రభా. మీరు సహాయపడి మీరు బలపరచండి, వారి హృదయవాంఛని మీరు నెరవేర్చండి. కుటుంబం అంతా మీకు మహిమార్థంగా ఉండులాగున మంచి ఆరోగ్యాన్ని కుటుంబానికి అంతా అనుగ్రహించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి, ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం ఆజ్ఞ, భయపడకము, దిగులు పడకము. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం సూక్తి, ఆదర్శ పరిస్థితులపై ఆధారపడి ఆనందంగా ఉండే వ్యక్తి చాలా సమయం దుఃఖంలో ఉంటాడు. The person whose happiness depends on ideal circumstances is going to be a miserable much of the time. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, యెహోషువ గారిని, సునీత గారిని, వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛని మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాత రోజులని మరియు ఒక వ్యక్తిని గుర్తు చేస్తాయి. రేడియో సువార్త ద్వారా ప్రకటింపబడిన ప్రేమధార అనే కార్యక్రమాన్ని అనేక కుటుంబాల్లో సొంత అన్నగా, అనేకుల్ని ఆత్మీయ తండ్రిగా ఉండే జోషి అన్నగారిని జ్ఞాపకం చేస్తాయి. ప్రేమధార అనే కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాలలో కూడా రక్షణ సువార్త వినపడగలిగింది. ప్రేమధార అనే కార్యక్రమం జోషి అన్నగారు ప్రకటించిన రక్షణ సువార్త ద్వారా అనేక క్రైస్తవులు రక్షణ సువార్త విన్నారు. అనేక మంది రక్షణ పొంది కుటుంబాలు కట్టబడ్డాయి. వాక్యము వినపడని చోట కూడా వాక్యము ప్రేమధార అనే కార్యక్రమం ద్వారా వాక్యం వినపడి బహిరంగంగా క్రీస్తు వాక్యాన్ని వినలేని వారు రేడియో ప్రేమధార కార్యక్రమం జోషి అన్నగారు ప్రకటించిన రక్షణ సువార్త ద్వారా క్రీస్తుని తెలుసుకొని ఆత్మీయంగా బలపడి వారి కుటుంబాన్ని కూడా రక్షణ మార్గంలో నడిపించగలిగారు. ఈ ప్రేమధార అనే కార్యక్రమంని ఈరోజు జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులు అనే పరిచర్య ప్రేమధార అనే మ్యూజికల్ నైట్ని నిర్వహిస్తున్నారు. ప్రేమధార రేడియో ప్రోగ్రాంలో జోషి అన్నగారు అనేక సంగీత గాయకుల్ని ప్రోత్సహించారు. ఈ సంగీత గాయకులు వారి సంగీతాన్ని ద్వారా దేవుణ్ణి మహిమపరిచి అనేకుల్ని వారి గానము ద్వారా ఆత్మీయంగా బలపరిచి రక్షణలో నడిపించిన వారు ఉన్నారు. వీరితో నిర్వహించు ఏ ప్రేమధార మ్యూజికల్ నైట్, దీంట్లో ప్రత్యేకంగా నూతన తరం వారికి ఆత్మీయ గానంతోని
బలపరుస్తూ వారి పాటల ద్వారా నూతన తరాన్ని ఎంతగానో బలపరుస్తున్నారు. బ్రదర్ సాహస్ ప్రిన్స్, కల్వరి టెంపుల్, హైదరాబాద్, వారు కూడా ఈ మ్యూజికల్ నైట్లో పాల్గొంటున్నారు. క్రైస్తవ సమాజంలో చిరస్మరంగా ఉండిపోయిన ఈ సంగీత గాయకులకి, సంగీత దర్శకులు ప్రేమధార అనే మ్యూజికల్ నైట్కి క్రిస్టియన్ మ్యూజిక్ మాయిస్ట్రో డాక్టర్ పిజేడి కుమార్ గారు, యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది అనేకులకి చేరవేయాలని వారి కుమారులు బ్రదర్ జాన్ స్పర్జన్ గారు, బ్రదర్ పి భక్తి సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని యేసు అనుచరులనే పరిచర్య తరఫు నుంచి నిర్వహిస్తున్నారు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్. ఈ ప్రేమధార అనే మ్యూజికల్ నైట్ని నిర్వహిస్తున్నారు. తేదీ మే 10th. మరవకండి. సమయం సాయంకాలం 6 గంటలకి. కేవలం 100 రూపాయలు రిజిస్ట్రేషన్ మాత్రమే. భోజన వసతి లభించును. రండి, పాల్గొనండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 6వ మాట నాతో పాటు యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను తల వంచి. ఈ మాట, మొదటి మాట క్షమాపణ, రెండవ మాట ప్రామిస్, మూడవ మాట ఇన్ లవ్ దేర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, నాలుగవ మాట ఇన్ లవ్ సమ్ టైమ్స్ దేర్ విల్ బి లోన్లీనెస్, ఐదవ మాట ఇన్విటేషన్. గ్రీకు భాషలో అనే మాట ఏంటిదనగా టెటడల్ స్టైల్ అనే మాట. దీనికి గ్రీకు భాష, దీనికి ఉన్న అర్థము, టెటడల్ స్టైల్ అనే మాటకి అర్థం ఏంటిది అనగా సంపూర్ణంగా, హీ పేడ్ ఎవ్రీ డెట్ ఫుల్లీ అనే మాట. సంపూర్ణంగా చెల్లించవలసిన అప్పునంతా చెల్లించేశారు అనే మాట దీనికి ఉన్న ఒక అర్థం. ఈ టెటడల్ స్టైల్ అనే మాటకున్న అర్థంలో ప్రాముఖ్యంగా ఇంగ్లీష్లో మనం గమనిస్తే 3 మాటలు ఉన్నాయి. ఓన్లీ 3 words. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట మనం గమనించాలి. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట. చాలామంది ఎప్పుడైతే విజయాన్ని పొందుకుంటామో, చాలామంది ఎప్పుడైతే సాధిస్తామో, ఏవైనా అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ వచ్చాయి, అనుకున్న దానికంటే మంచిగా మనం మార్క్స్తో పాస్ అయ్యాయి అంటే మన విక్టరీ ఆ సైన్ కానీ, ఆ విక్టరీ షౌట్ కానీ చాలా భిన్నంగా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఒక విక్టరీ, ఒక ట్రయంఫ్ మాట అంటున్న వ్యక్తి ఎక్కడున్నారు? ఆయన శిలువపై ఉన్నారు. హీఈస్ అబౌట్ టు డై అండ్ హీ వాస్ టెలింగ్ ద విక్టరీ సైన్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట గంభీరంగా అన్నట్టు మనము గమనించాలి. హీ సెడ్ ఇట్ ఇన్ ఎ లౌడ్ వే దట్ హెవెన్ షుడ్ లిసన్, hell should still listen, and even till this generation should also listen that God came for a purpose and that purpose was fulfilled and he finished with a victory అనేది మన జీవితాల్లో గమనించాం. ఒక ఉద్దేశం కొరకు వచ్చారు, ఆ ఉద్దేశము నెరవేర్చారు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, సొంత వారే మోసము చేసిన, సొంత వారే నిందలు వేసిన, మరణిస్తాను నీ కొరకు నేను అన్న మాట వ్యక్తి నిరాకరించినప్పటికీ కూడా ఆయన అన్న మాట నెరవేర్చారు. ఆయన అన్న మాట పరలోకం కదిలిపోయింది, నరకంలో దుఃఖము ప్రారంభమైంది. ఏ విధంగా అనగా సమాప్తమైనది అన్న మాట ఆయన అన్నప్పుడు. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి, ఈ మాట కానీ యేసుప్రభువు వారు సిలువపై అనకపోయి ఉంటే ఆయన చెప్పిన వాగ్దానాలు అబద్ధమయ్యేవి, ఆయన చేసిన వాగ్దానాలు నల్లిఫై ఆర్ వాయిడ్ అయ్యే విధంగా ఉండిపోయేవి. బట్ ఎప్పుడైతే ఈయన సమాప్తమైనది అని అన్నారు, ఆయన ఉద్దేశం నెరవేరింది. ఆయన ఈ లోకంలో వచ్చిన పర్పస్ నెరవేరి నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న వాగ్దానాలు నెరవేరడానికి ఒక మార్గము ఏర్పాటు చేయబడింది అనేది మనం గమనించాలి. నేను పొద్దున్న ఒక వీడియో నేను చేస్తున్న దాంట్లో నేను చెప్పిన మాట ఏంటిదని అనగా, ఎందుకు యేసుప్రభువు వారిని సిలువ వేశారు? సిలువ గలతీ పత్రికలో మనం గమనిస్తే సిలువ ఒక చెట్టుకి సాదృశ్యం, ఆ చెట్టు ఏదోను తోటకి సాదృశ్యం. ఎందుకు ఈ మేకులు కొట్టారు? ఎందుకనగా ఆ చేతులు పండు తిన్నాయి కాబట్టి. గాడ్ వాంట్స్ టు రివర్స్ ఎవ్రీథింగ్. ఏ పాపమైతే మానవుడు చేశాడో అదంతా తిరిగి చేయడానికి ఆ చేతులపై ఎందుకు మేకులు కొట్టారంటే, అవ్వ అదే చేతులతో పండు తీసుకుంది కాబట్టి శిక్ష ఈయన అనుభవించారు. ఎందుకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టకున్నారు అని అనగా, ఎప్పుడైతే శాపం అనేది ఈ లోకంలో ప్రవేశించిందో, ఆ పాపము శపింపబడ్డారు పాపాన్ని బట్టి, అక్కడ శాపం ఏంటిదనగా నువ్వు అన్ని ముళ్ళ పొదలలో నువ్వు బ్రతుకుతావు. ఆ ముళ్ళు మనం అనుభవించకుండా ఆయన కిరీటాన్ని పెట్టుకున్నాం. ఎందుకు కాళ్ళకి
మీరు గమనించాలి, ఎందుకు కాళ్ళకి మేకులు కొట్టారంటే ఆ ప్రవచనాత్మకంగా సాతాను నుండి చితకగొడతారనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశపరంగా నెరవేర్చడానికి కాళ్ళపై అది మేకులు కొట్టారు. ఎందుకు పక్కన ఎందుకు పొడిచారు, ఎందుకు రక్తము నీళ్లు కారాయి అనగా అవ్వ ఎక్కడి నుంచి తయారు చేయబడిందంటే పక్కటి ఎముక నుంచి. జీసస్ క్రైస్ట్ రివర్స్డ్ ఎవ్రీథింగ్ ఆన్ క్రాస్. యేసుప్రభువు వారు సమస్తాన్ని రివర్స్ చేసి హీ రిస్టోర్డ్ అవర్ లైఫ్. ఆ రిస్టోర్ చేసిన ఉద్దేశంలో మీరు గమనిస్తే ఆయన విజయాన్ని అందుకున్నారు అనేది మన జీవితాల్లో గమనించాలి. ఇక్కడ అన్న మాట, ఒక మాట మీరు గమనిస్తే, టెటెలెస్టైల్ అనే మాటకి ఉన్న అర్థం, వాట్ గాడ్ హ్యాస్ డన్ నోబడి కెన్ అండన్ ఇట్. దేవుడు ఏదైతే చేశారో అది ఎవరు కూడా మళ్ళీ తిరిగి రాయలేరు, లేకపోతే తిరిగి దాన్ని చదపలేరు అనేది మనం గమనించాలి. ఫోన్లో వాట్సాప్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉంది, కంప్యూటర్లో కంట్రోల్ ఎక్సో లేకపోతే యాపిల్లో కమాండ్ జెడ్డో కొడితే మనకి తిరిగి మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది. కానీ దేవుడు చేసిన వాగ్దానము ఆపలేని వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఆయన వాగ్దానము చేశారంటే అది విజయం వైపు నడుస్తుంది. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు ప్రారంభమైంది బ్రదర్ ఈ విజయానికి? ఎప్పుడు నాంది పలికిందంటే మనం సృష్టింపక మునిపే ఇది ఒక మోషన్ తీసుకుంది. ఆ మోషన్ తీసుకుంది కాబట్టి ఆ ప్రవచనాత్మకంగా చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఎక్కడ ప్రారంభమైంది ఈ విజయాన్ని పొందుకోవాలనే ప్రారంభం? ఆది కాండం నుంచి. మనము సృష్టింప మునక ముందు ఇది జరుగుతుంది కాబట్టి స్త్రీ నుంచి వచ్చే ఒక సంతానం, స్త్రీ ద్వారా ఈ లోకంలో జన్మించిన యేసు ప్రభువారు, స్త్రీ ద్వారా ఏ లోకంలో మొట్టమొదటి పునరుద్ధాన సువార్త వినపడింది. మగ్దలేని మరియ మొట్టమొదటి పునరుద్ధాన సువార్త ఈ లోకంలో ఎవరైనా చెప్పారంటే అదొక స్త్రీయే. ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ ఇట్ స్టార్టెడ్ ఆల్. గాడ్ ఆల్వేస్ వెన్ హీ స్టార్ట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, వాట్ మే బి ద సిచ్యువేషన్, వాట్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, మీరు ఎప్పుడైతే దేవుడు ఒక కార్యం మీ జీవితాల్లో ప్రారంభించారో మీరు నమ్మకంగా ఉండండి, దేవుడు అది సంపూర్ణ విజయంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరలోకం ఆనందించే విధంగా, నరకం ఏడ్చే విధంగా దేవుడు యేసు ప్రభువారి ద్వారా విజయం ఇచ్చారు. మనల్ని విమోచించారు, మనల్ని రక్షించారు, మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేశారు. దేవుడు ఆ కార్యాలు మీ జీవితాల్లో కూడా చెయ్యునుగాక. మనం చెయ్యవలసిన ఒకే ఒక పని, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన జీవితాలు అది చేయగలుగుతాయి. లైఫ్ ఇస్ ఎ బ్యాటిల్. అందుకే మీరు గమనించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. మంచి పోరాటము పోరాడి. ఇదంతా మనం చనిపోయినప్పుడు మనం రాసే మాట. మంచి పోరాటం పోరాడితే, ఎస్, లైఫ్ ఇస్ ఎ బ్యాటిల్. జీసస్ క్రైస్ట్ ఫాట్ ద బ్యాటిల్ ఫర్ us. ఆయన మన కొరకు ఆ యుద్ధాన్ని ఆయన పోరాడారు, ఆయన విజయాన్ని పొందుకున్నాడు. మన జీవితాల్లో కూడా యుద్ధం ఉన్నప్పుడు దేవుడు కోరుకునేది, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉండు, ఆయనను ప్రేమించి ఒక కమిట్మెంట్తో జీవించు. నీ విశ్వాస యాత్రలో నువ్వు మంచి పోరాటం పోరాడితిని, నా విశ్వాసము కాపాడితిని. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడాలి అంటే నీలో ఒక కమిట్మెంట్ ఉండాలి, నీలో ఒక డిసిప్లిన్ నీ లైఫ్లో ఉండాలి. ఏ శోధన వచ్చినా, ఏ అవమానాలు, ఏ నిందలు వచ్చినా మన జీవితాల్లో మీరు గ్రహించాలి, ఒక కమిట్మెంట్తో, డిసిప్లిన్తో మనం జీవిస్తే ఏ పోరాటైనా మనం పోరాడగలుగుతాం అనేది మన జీవితాల్లో గ్రహించాలి. సేవకులుగా శోధింపబడతాం. ఎవ్రీ డే ఈజ్ ఎ బ్యాటిల్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ టెంప్టేషన్ ఫర్ us. Temptations will be there in life, but when you are in God, when you give everything to God, when you have that commitment, when you have that consistency, when you have that discipline in your life, God will definitely give victory to you. ఎందుకనగా ఆయన విజయాన్ని పొందుకున్న దేవుడు. ఆ విజయాన్ని పొందుకున్న దేవుడు మన హృదయంలో ఉంటే సమస్త విజయాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీరు తప్పుకొన్నారు తండ్రి. దేవుడి సన్నిధి నుంచి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మీరు చీకటిని అనుభవించారు ప్రభువా. వెలుగు నుంచి వచ్చిన దేవుడివి, దాహము లేని స్థలము నుంచి వచ్చిన దేవుడివి ప్రభువా. ఈ లోకంలో మానవాళి భారము మోస్తూ చీకటిని అనుభవించి దాహాన్ని భరించి మా జీవితాల్లో దాహాన్ని తీర్చడానికి వచ్చిన దేవుడివి ప్రభువా. మా చీకటి జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన దేవుడివి తండ్రి. ప్రభువా, మేము లోకాశలతో దప్పికొని ఉన్నాము తండ్రి, లోక కోరికలతో దప్పికొని ఉన్నాం.
బట్ యు ఆర్ ఇన్వైటింగ్ అస్. నా కుమారుడు ఒంటరితనాన్ని అనుభవించాడు, నా కుమారుడు దప్పికొని ఉన్నాడు. నీ దాహాన్ని తీర్చడానికి, నువ్వు చేస్తున్న ప్రార్థనలు ఆలకింపబడడానికి. ఆ చీకటి ఎంత లోతుగా ఉంది, ఆ పాపపు భారం ఎంత భారంగా ఉంది అనంటే ఆయన దప్పుకొనే పరిస్థితులు వచ్చి. ఎందుకనగా మనము చీకటి అనుభవించకుండా వెలుగులో జీవించడానికి, ఆ పాపపు భారం, ఆ నరకయాతన మనం అనుభవించకుండా పరలోకంలో మనం నడిపింపబడడానికి. విజయాన్ని అందుకున్న దేవుడు నీ జీవితాల్లో విజయాలు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. హి సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ మాట నరకమును భయము పుట్టించింది. ఈరోజు నీ జీవితాల్లో ఏ విశ్వాసాన్ని అయితే దేవుడు ప్రారంభించాడు, ఆ విశ్వాసము విజయము పొందుకునే వరకు ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడగలిగితే దేవుడు నీకు విజయాన్ని అందించునుగాక. నీ జీవితాల్లో సమస్త విజయాలకి నిన్ను అర్హుడుగా చేసి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకొని, నీ పోరాటాలలో దేవుడు నీ తోడై విజయాన్ని అందించి దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. తండ్రి, నీ చేతులకి, తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను ఆత్మని అప్పగించుకొనుచున్నాను. దీన్ని మనం గమనిస్తే ఈ మాటకి నేను ఇచ్చే పేరు ట్రస్ట్. ట్రస్ట్ అనే మాట ఎందుకు అంటున్నానంటే, జీసస్ వాజ్ గోయింగ్ త్రూ ద డార్క్ మూమెంట్ ఇన్ హిస్ లైఫ్. యేసయ్య తన జీవితంలో చీకటి సమయంలో అనుగుణంగా వారు వెళ్తున్నారు. ఒంటరితనాన్ని అనుభవించారు, దప్పికొన్నారు, విజయాన్ని పొందుకున్నారు, దేవుడి సన్నిధి నుంచి దూరం అయ్యారు. కానీ చివరిగా ఆయన ఆత్మని దేవుడి చేతికే అప్పచెప్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్రేయర్లో ఇదొక ప్రార్థన. తండ్రి అనే మాట, ఆ తండ్రికి తన చీకటి సమయంలో ఆయన చేతికి ఫాదర్ అని పిలిచి ప్రార్థిస్తున్నారు. ఆ చీకటి సమయంలో హీ ట్రస్టెడ్ గాడ్ అనేది మన జీవితాల్లో గమనించారు. ఈరోజు ఇక్కడున్న వారు యేసు ప్రభువారిని ఏ మానవుడు సిలువ వేయలేడు, ఏ మానవుడు సిలువ వేయలేడు. అది దేవుని యొక్క చిత్తము, యేసయ్య తీసుకున్న నిర్ణయం అనేది గమనించాలి. దేవుని చిత్తంలో యేసయ్య తీసుకున్న నిర్ణయంలో వారు ఆ చీకటికి అనుగుణంగా, గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితికి అనుగుణంగా వారు వెళ్ళినప్పుడు, చీకటి కలిగిన పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు, దేవుడి సన్నిధి నుంచి దూరమైనప్పటికీ ఆయన ఎప్పుడైతే ఆయన వచ్చిన ఉద్దేశం ఇక్కడ నెరవేరిందో, విజయాన్ని పొందుకున్నప్పుడు ఆయన ఆ చీకటి కలిగిన సమయంలో దేవుణ్ణి నమ్మారు అనేది మన జీవితాల్లో గ్రహించాం. ఈరోజు మన జీవితాలు ఇక్కడ ఉన్నవారు, యవనస్తులు కానీ ఎవరైనా ఉన్నవారు, we might be going through a dark moment in our life. ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, బ్రేకప్స్ ఉండొచ్చు, మన జీవితాల్లో టీయర్స్ ఉండొచ్చు, మన హృదయం చీల్చిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, మన కళ్ళ ముందే ఎన్నో బాధలు, కష్టాలు మన తల్లిదండ్రులు అనుభవిస్తుండొచ్చు. ఏ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా, ఐ రిక్వెస్ట్ యూ, ఐ బెగ్ యూ, నేను అడుక్కుంటున్నాను, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఇన్ ఎనీ డార్క్ మూమెంట్ ట్రస్ట్ గాడ్ అండ్ గివ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. యూ విల్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి యొక్క, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాల్లో మీరు గమనించండి, నీ చీకటి సమయంలో దేవుడి చేతుల్లో నీ సమస్త సమస్యలను అప్పచెప్పు. యేసు ప్రభువారు కూడా చేసిన పని ఏంటిదనగా, తండ్రి నీ చేతుల్లో అన్నారు, ఇన్ యువర్ హ్యాండ్స్. నీ కష్టాలను ఎక్కడ పెడుతున్నావు, నీకున్న సమస్యలను ఎక్కడ పెడుతున్నావు, నీకున్న శోధనలు నువ్వు ఎవరికి అప్పచెప్తున్నావు? నువ్వు బలహీన పడిపోతున్నావేమో, నీ జీవితాల్లో నువ్వు నిరాశ పడిపోతున్నావేమో, నీ జీవితాల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. ఎవరిని నమ్మాలి? నేను ఎవరిని నమ్మిన వారు నన్ను మోసం చేసే పరిస్థితులు ఉన్నారు. నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేయొచ్చేమో, కానీ నేను నమ్మిన దేవుడు ఎప్పుడు నిన్ను మోసం చేయడు. ఇదొక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడు మోసం చేయడు. ఎందుకనగా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. ఆయన నమ్మదగిన వాడు. ఇక్కడ కూడా యేసయ్య మనకి నేర్పిస్తున్నది, నీ చీకటి సమయంలో దేవుడిని నమ్ము, దేవుడి హస్తాన్ని నీ జీవితాల్లో చూస్తావు. గివ్ యువర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, ఆల్ యువర్ టెన్షన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఎందుకు ఈ మాట అంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఏం పట్టుకున్నాడు? ఎవరి కుడి చేయి? ఎవరి కుడి చేయి?
ఎవరు కుడి చేయి? నా కుడి చేయి. మనొద్దు ఎప్పుడు కూడా. బైబిల్ చదివేటప్పుడు వచనాలు, వాగ్దానాలు, మన అనే మాట నా కుడి చేయి. చదువుమా. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. ఇంగ్లీష్ బైబిల్ ఒకే మాట, ఐ విల్ లిఫ్ట్ యు అప్ విత్ మై విక్టోరియస్ రైట్ హ్యాండ్ అనే మాట రాయబడి. ఇంతవరకు యేసుప్రభు వారు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఇంతవరకు యేసుప్రభు వారు ఎవరి చేతుల్లో ఉన్నారు? పాపపు వారి చేతులు, విక్కెడ్ పీపుల్, పాపం చేస్తున్న వారి చేతుల్లో ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరి చేతుల్లో ఉన్నారు? దేవుడు, తండ్రి అయిన దేవుడి చేతుల్లో ఉన్నారు. ఈరోజు నేను చెప్పే మాట, యు షుడ్ హ్యావ్ దట్ కమిట్మెంట్. ఫాదర్, ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ అనే మాట రాయబడి. ఐ కమిట్, నీ చేతులకి నా ఆత్మని అప్పగిస్తా. నువ్వు దేవుడికి అప్పచెప్పు, దేవుడి చేతుల్లో అప్పచెప్పి నువ్వు చూడు. ఒక్కసారి నీ లైఫ్లో ఒక్కసారి నీ చీకటి సమయంలో దేవుడిని నమ్మి చూడు. నీ వ్యసనాలను కాదు, నీ స్నేహితులు కాదు, నీ బంధాలను కాదు, నీ రక్తాన్ని కాదు, నీ కొరకు రక్తం గార్చిన దేవుడిని ఒక్కసారి నమ్మి చూడు. వెన్ యు కమిట్, when you have that commitment in your life, you will see the wonders in your life. You will see the wonders in your life. అందుకే ఇక్కడ నా మాట, నువ్వు భయపడకు, డోంట్ ఫియర్. ఈ సంవత్సరం క్యాలెండర్ దేవుడు మాకు ప్రేరేపించి ఇచ్చిన క్యాలెండర్ భయపడకుడి అనే మాటనే మేము వేసాం. ఎందుకనగా యుద్ధము యెహోవాది గనుక. హల్లెలూయా. యుద్ధము యెహోవాది గనుక ఆ యుద్ధము నీ పక్షాన పోరాడి విజయ కిరీటం, విజయ పతాకము మనకిచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ చీకటి పరిస్థితుల్లో దేవుడిని నమ్మి ఆయన చేతికి అప్పచెప్తున్నావు. డూ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ ఇన్ యువర్ లైఫ్? కొంతమంది బ్యాప్టిజం తీసుకుంటూ రోజు, ఈస్టర్ రోజు, నెవర్ గో బ్యాక్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. నేను ఒకే మాట చెప్తున్నాను, దేవుడి ప్రేమని రుచి చూచి మళ్ళీ మీరు వెనకకి రాకండి. అందుకే దేవుడు వాక్యంలో రాయబడ్డ మాట, పందుల వలె కుక్కల వలె. మన జీవితాలు ఆ విధంగా కాకుండా ఉండాలంటే దేవుడిని నమ్మండి, మీ చేతులు అప్పచెప్పండి, ఆయనకి కమిటెడ్గా జీవించండి. ఆయన నీ ఆత్మ తెప్పరిల్లేటట్టు నిన్ను దీవించే దేవుడే ఉన్నారు. అంత గొప్ప దేవుడు నీ జీవితాల్లో నువ్వు రుచి చూడాలి అని అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఈ చివరి మాట ట్రస్ట్ గాడ్. ఫస్ట్ మాట క్షమాపణ, రెండవది ప్రామిస్, మూడవది లవ్. ఇన్ లవ్ దేర్ ఈస్ డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీస్. నాలుగవది లవ్, దేర్స్ విల్ బీ సమ్ టైమ్స్ లోన్లీనెస్. ఐదవది ఇన్విటేషన్. అంతేనా? ఆరోది టెటెలెస్టాయ్. ఏడవది ట్రస్ట్. హీ పేడ్ ఎవ్రీథింగ్, హీ పేడ్ ఎవ్రీథింగ్. యూ జస్ట్, నువ్వేం ఖర్చు పెట్టేది లేదు, నువ్వు చేయవలసింది, నేను చేయవలసిన పని ఏంటిదనగా కేవలం ఆయనని నమ్మడం. ఆయన చేతులకి మన జీవితాన్ని అప్పచెప్తే ఆయన హస్తాన్ని నీ జీవితాల్లో నువ్వు చూసే విధంగా దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈ 7 మాటలలో ప్రభువా క్షమాపణ అనేది ఒక ఆప్షన్ కాదని నేర్పించారు. క్షమాపణ ప్రభువా మీ స్వస్థత శక్తి అని మాకు నేర్పించారు తండ్రి. ముందుగా ప్రభువా మమ్మల్ని మేము క్షమించుకొనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని వేడుకుంటున్నాం. ఈరోజు ఎవరైనా ఈ బిడ్డలు ఇక్కడ వారిని వారు క్షమించలేని పరిస్థితుల్లో ఉండి, ఇస్కరియోతు యోధా వలె తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉండి మీ నుంచి దూరమయ్యే పరిస్థితుల్లో ఉంటే ప్రభువా వారితో మాట్లాడమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ప్రభువా మా లైఫ్లో ఒక గిల్ట్ ఫీలింగ్ మాకు ఉండొచ్చు, ఒక అపరాధ భావం మా జీవితాల్లో ఉండొచ్చు. కానీ ప్రభువా మా అపరాధాలని మోసిన దేవుడివి తండ్రి, మమ్మల్ని క్షమించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా దొంగ అడిగింది తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభువా మనుషులు మర్చిపోతారు ప్రభువా, మీరు మర్చే దేవుడు కాదు ప్రభువా, మీరు జ్ఞాపకం పెట్టుకునే దేవుడివి తండ్రి. మాకు కూడా దొంగ లాంటి విశ్వాసాన్ని అనుగ్రహించండి. The thief on the cross utilized the time, he did not waste the time. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున
మన పాపాల్ని మనం ఒప్పుకోగలుగుతాయి, దేవుణ్ణి సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించగలుగుతాయి, ఆ దేవుడు నీ సమస్త కన్నీరుని ఆనందంగా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఎంత గొప్ప దేవుడివయ్యా. చీకటిని అనుభవించిన దేవుడివి, ఎడబాటును అనుభవించిన దేవుడివి, నీ వాగ్దానం నెరవేర్చడానికి పాపమెరగని నీ కుమారుడు చేయి వదిలిన దేవుడివి తండ్రి. ఏ పాటి వారము తండ్రి, మట్టితో తయారు చేయబడ్డ మట్టిలో కలిసిపోయే మా జీవితాలని ప్రభువా ఇంతగా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? ఒక్క మాటకి ప్రభువా మాతోని సంబంధాలు తెంచుకునే వారు ఉన్నారు తండ్రి. ఒక్క మాటకి ప్రభువా మేము ఎవరో తెలియదన్నవారుగా ఉన్నవారు ఉన్నారు తండ్రి. ప్రభువా ఇంత పాపము చేసినా మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు తండ్రి. మేము బాధ్యతారహితంగా జీవించినప్పటికీ బాధ్యత కలిగిన దేవుడుగా మా తోడున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా ఎంత గొప్ప దేవుడివి, దొంగని మార్చిన దేవుడివి తండ్రి. నిన్ను నిందలు వేసి నీపై అవమానించి నీ ముఖముపై ఉమ్మి వేసిన వారిని క్షమించిన దేవుడివి తండ్రి. అలాంటి హృదయం మాకు లేదయ్యా. ప్రభువా మీరు మా హృదయంలోకి రమ్మని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ఈరోజు మా జీవితాన్ని మీ ప్రేమతో నింపమని మేము వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు మీ శిలువ బలియాగాన్ని వృధా చేయకుండా మా జీవితాలను మీ చేతులకు అప్పచెప్తూ ప్రభువా మా చీకటి జీవితంలో మిమ్మల్ని నమ్మే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డ నడిపింపబడునుగాక ప్రభువా. వారి కష్టాలు, శ్రమలు, భేదాభిప్రాయాలు, అనారోగ్యాలు, అప్పులు, గర్భఫలాలు మీ చేతులకు అప్పచెప్పి విజయవంతంగా వారి జీవితాలు మారునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవిస్తారని నమ్ముచు ఈ వాక్యము ప్రతి హృదయంలో యేసు నామమున ఫలించునుగాక ప్రభువా. యవన బిడ్డలు మీకు సజీవ సాక్షులుగా నిలబడునుగాక, దాంపత్య జీవితాలు కట్టబడునుగాక ప్రభువా. ఉన్న మనసు పర్దాలు, భేదాభిప్రాయాలు తొలగిపోవునుగాక తండ్రి. ఉన్న వ్యసనాలు నరకంలో పడునుగాక ప్రభువా. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని మీ హృదయాలని దేవుడికి అప్పచెప్పాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.